ఎస్ నిన్న చూస్తే ఇగో చూసిరా ఎంత ట్రాఫిక్ అంటే నిన్న ప్రజాభవన్ దగ్గర సమస్యలే లేవు సమస్యలే లేవు సమస్యలే లేవు సమస్యలే లేవు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్యలే లేవు అన్న ఎంతోమంది ఉన్నారండి. బీఆర్ఎస్ హయాంలో సమస్యలే లేవు, అసలు మా తెలంగాణ నెంబర్ 1 అసలు సుభిక్షంగా సమస్యలు లేని కుటుంబం ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. అది మనకు తెలుసు. ఎవరి తాహతకు తగ్గట్టుగా సమస్యలు వాళ్ళకు ఉంటాయి. మాకు లేవా సమస్యలు? మాకు చాలానే ఉన్నాయి. కానీ ఈ సమస్యలు వేరు. అంటే రెవెన్యూ బాధితులు, ఉద్యోగ బాధితులు, చాలామంది అవినీతి పరుల చేత దెబ్బలు తిన్న బాధితులు వీళ్ళంతా. అంటే ఇంతమంది ఉన్నారంటే సో మీ అడ్మినిస్ట్రేషన్ ఏమైందో ఒక్కసారి మీరు చూడాలి. ప్రజాభవన్కు పోటెత్తిన జనం, ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునేందుకు క్యూ. హైదరాబాద్లోని ప్రజాభవన్కు శుక్రవారం జనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ లోపల నుంచి రాజ్భవన్ రోడ్ సిగ్నల్ వరకు దాదాపు కిలోమీటరు మేర బారులు తీరారు. ఎక్కడ నుంచి ధరణి సమస్య, ఎక్కువ మంది ధరణి సమస్యపై, కొందరు ఫింక్షన్ల కోసం, ఇంకొందరు ఇండ్ల కోసం విన్నవించుకునేందుకు వచ్చారు. ఎవరెవరికైతే ఫింక్షన్లు అందరికి వస్తున్నాయి అన్నారు కదా, ఎవరెవరికైతే ఫింక్షన్లు రాలేదో, ఫింక్షన్ల కోసం ఇబ్బంది పడి అరిగిపోయే చొప్పుల్లాగా ఆఫీసర్ చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రజాభవన్కి వచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి రాని వాళ్ళు ప్రజాభవన్కి వచ్చిండ్రు. వీళ్ళందరికంటే ఎక్కువగా ధరణి వల్ల మోసపోయిన వాళ్ళు, ధరణి అనే ఒక పోర్టల్ని తెచ్చి నెత్తి మీద పెట్టి సవరణలు చేయకుండా ఇబ్బంది పెట్టి సో వీళ్ళ భూముల్ని కూడా గుంజుకొని, కబ్జాదారులు మొత్తం గుంజుకొని లాక్కున్నటువంటి పరిస్థితిలో ధరణి వల్ల ఇబ్బంది పడే వాళ్ళే 80% మంది వచ్చిండ్రంటే ఇక ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి. ఒక్కసారి చూడండి, ఇంతమందికి ఏం అవసరం? అసలు ముఖ్యమంత్రి అవసరమే లేదన్నాడు కేటీఆర్. మేము చక్కగా పాలన చేయకపోతే, మేము సరిగ్గా పాలించకపోతే అప్పుడు ముఖ్యమంత్రి కావాలి, మేము మస్తు పాలిస్తున్నాం, అబ్బో చప్పట్లు కొడుతున్నాం మా పాలనకి, అందుకే ముఖ్యమంత్రి అవసరం లేదన్నారు కదా. మరి ఇప్పుడు అర్థం చేసుకోండి ఇంతమంది ఎందుకు వచ్చారండి. ఇంతమంది అమాయకులు వీళ్ళంతా బాధ చెప్పుకోవాలని చెప్పి వచ్చారు. ఇక ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి. నిన్న మేము కూడా చూడండి ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు చూడండి ఒకసారి.